ఈరోజు సెకేల్కర్ అనే డ్రగ్ గురించి మనం చదువుకున్నాం సార్. దాంతో పాటు ఒక 3 కేసెస్ ఉన్నాయి. సెకేల్కర్ బాగా పనిచేస్తున్నాయి, మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిన ఒక 3 కేసెస్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం. సెకేల్ కార్మోటం, ఇది ఈ మందు పేరు. ఇది ఈ ధాన్యం, ఈ దాన్ని ఏమంటారు, మగ్గిపోతే, కుళ్ళిపోతే ఆ వైరస్ వస్తుంది. ఆ వైరస్ నుంచి తీసుకోబడిన, తయారు చేయబడిన మందు సెకేల్ కార్మోటం. ఇది ఫంగల్ రెమెడీ, ప్లాంట్ కింగ్డమ్ సంబంధించింది. దీన్ని స్పర్డ్ రై అంటారు అన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఆల్కలాయిడ్ ఏముంటదంటే, ప్లాంట్స్ అనగానే ఆల్కలాయిడ్స్ ఉంటాయి కదా, యాక్టివ్ మెటీరియల్స్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ లాగా. అది ఎర్గాట్. ఈ ఎర్గాట్ అనేది పాతకాలంలో ఎక్కువగా అబార్షన్లు చేయడానికి, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ లో అబార్షన్స్ చేయించడానికి, అలాగే డెలివరీ తర్వాత ఎక్కువ బ్లడ్ పోతూ ఉంటుంది కనుక అక్కడ ఆ బ్లీడింగ్ తగ్గడానికి వాడేవారు. పాతకాలంలో ఇలా వాడేవారు అనమాట. సో ఈ సెక్యూర్ గురించి ఇంకా డిస్కస్ చేసుకునే ముందు, మీరు ఎవరైనా ఆ, మీ ఐడియా అబౌట్ సెక్యూర్ చెప్పుకుంటే దాన్ని బట్టి ఇంకాస్త ఫర్దర్ గా చెప్పుకుందాం. మీకు సెక్యూర్ ఎంతవరకు ఆ, మీ ఐడియాలో ఉంది అన్న అన్న దాన్ని బట్టి మనం ఒకసారి ఇంకా డిస్కస్ చేసుకోవచ్చు. ఇది డయాబెటీస్ మీద మంచి ఎఫినిటీ ఉన్న మందు సార్. మా వెరీ మిస్సెస్కి మా మిస్సెస్కి ఒక టో గ్యాంగ్రీన్ వస్తే అప్పుడు దీన్ని వాడటం జరిగింది. అలాగే జనరల్గా కూడా ఒకవేళ గ్యాంగ్రీన్ లేకపోయినా డయాబెటీస్ విషయంలో దీనికి మంచి ఎఫినిటీ ఉంది సార్. అంత మటుకే తెలుసు నాకు. ఇంకా చాలా మంచి అనుభవం చెప్పారు సార్. ఇంకా ఇంకా ఎవరైనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ విత్ సెకేల్కర్, లేదా మీ నాలెడ్జ్ ఆఫ్ సెకేల్కర్ మెటీరియల్, సెకేల్కర్ డ్రగ్ గురించి. ఈ డ్రగ్ ని ఈరోజు ఆ, ఒక సిస్టమేటిక్ గా చదువుకుందాం అనుకుంటున్నాం కాబట్టి, ఒకసారి మన ఐడియాస్ తెలిస్తే కనుక దాన్ని మనం ఫర్దర్ గా ఎలా మనం సెక్యూర్ అన్నది మన మైండ్ లో కాంక్రీట్ గా ఫిక్స్ చేసుకోవాలో అని ఈరోజు బిల్డ్ చేసుకున్నాం. ఈ రోజు తర్వాత సెక్యూర్ గురించి ఇంకాస్త బాగా మనకు అర్థం కావాలి, ఇంకాస్త ప్రాక్టికల్ గా దాన్ని మనం ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో మనకి ఈ క్లాస్ ని మనం ఉపయోగించుకున్నాం. చంద్రకాంత్ గారు, రాధాకృష్ణమూర్తి గారు, ఇంకా శాంసంగ్, సమ్ అదర్ డాక్టర్స్ ఎవరైనా మీ ఐడియా అబౌట్ సెక్యూర్? నేను ఇంతవరకు ఉపయోగించలేదండి. దాని మీద పెద్ద నాకు నాలెడ్జ్ లేదండి. రాధాకృష్ణమూర్తి. ఓకే సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ నేను యాంకిల్ జాయింట్ దగ్గర మెర్క్సాల్ కాన్స్టిట్యూషన్ తో పాటు
సికెల్కర్ 30 పొటెన్సీలో ఇచ్చినా సార్ బెటర్మెంట్ వచ్చింది సార్. యాంకిల్ జాయింట్. యాంకిల్ జాయింట్ దగ్గర గ్యాంగ్రీన్ ఫామ్ అయింది సార్ ఆయనకి. ఓకే, యాంకిల్ జాయింట్ గ్యాంగ్రీన్, వెరీ గుడ్. గ్యాంగ్రీన్ సార్. ఓకే ఓకే. అతని కాన్స్టిట్యూషన్ తో పాటు మధ్యలో మెర్క్సాల్ ఒక 3 డోసెస్ అట్లా ఎవ్రీ మంత్ ఇచ్చిన సార్. అప్పుడు హెల్ప్ అయింది సార్ మెడిసిన్. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా నరేష్ గారు. నేను ఇంతవరకు వాడలేదు సార్ సెకండ్ కార్ ఎప్పుడు. ఓకే ఓకే, రైట్ సార్. సో మనం అందరం కూడా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మనతో పంచుకున్న అనుభవాలలో కూడా గ్యాంగ్రీన్కి బాగా పనిచేస్తుంది అన్న ఒక అనుభూతి ఉంది, డయాబెటీస్ లో పనిచేస్తుంది అన్న ఐడియా అయితే మనకుంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ డ్రగ్ యొక్క ఇంట్రొడక్షన్ లో ఇది ఫంగల్ రెమెడీ, ప్లాంట్ కింగ్డమ్ సంబంధించిన రెమెడీ. ఇది మనం ఈ ధాన్యం కానీ ఇది కానీ మనకి మగ్గిపోతే ఆ, ఆ, ఎలా ఉంటుందో అలా వచ్చినప్పుడు ఫంగస్ ఫార్మ్ అవుతుంది, నల్లగా అయిపోతుంది ఆ ఏరియా అంతా. ఆ ధాన్యం బియ్యం గింజ అదంతా మామూలుగా చాలా గట్టిగా ఉండేది కాస్త నల్లగా అయిపోయి సన్నబడిపోతుంది, కుంచుకుపోతుంది. దీని ఫొటోస్ కూడా మీ గ్రూప్ లో పెడతాను. సో ఈ ఐడియా ఈ సెకేల్కర్ లో మనం గుర్తుంచుకోవాలి. నల్లగా అయిపోవడం, అది ష్రివల్ అయిపోవడం అంటారు ఇంగ్లీష్ లో చెప్పుకుంటే, లేదా ముడుచుకుపోవడం, ముడతలు రావడం. నార్మల్ గా బలంగా ఉన్నది కాస్త ముడుచుకుపోతుంది, వీక్ అయిపోతుంది. ఇది మనం ప్రాక్టికల్ గా జరిగే విషయం. ఇంకా మనకి ఆ ఆ ఈ అనుభవంతో మనం ఈ డ్రగ్ ను మనం చదువుకున్నాం. So ergot is a black horn-shaped spur originating in the ovary of Sekelkar, the common rye, and is the compact mycelium and spawn or Claviceps purpurea, a fungus which attacks the grain. సో ఈ ఫంగల్ తాలూకా సీడ్ ఆర్ ఓవరీ ఇదే సెకేల్కర్. ధాన్యం బొడ్లు గింజల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి వస్తుంది. సో ఇది పాథలాజికల్ గా ఎర్గాట్ కంటైన్స్ అమార్ఫస్ ఆల్కలైడ్ ఎర్గోటాక్సిన్. ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ and its principal action on myoneural junctions of the sympathetic nerves. ఇది మెయిన్ గా మయోన్యూరల్ జంక్షన్స్, మజిల్స్ కండరాలు, నర్వ్స్ నరాలు యొక్క జంక్షన్స్ మీద, ఎస్పెషల్లీ యూటిరస్, గర్భసంచి, పేగులు, మూత్రాశయం, నెక్స్ట్ ఆర్టీరియోల్స్. ఇది ప్రెగ్నెంట్ యూట్రస్ మీద ఎక్కువ పనిచేస్తుంది రాదర్ దాన్ విర్జిన్ యూట్రస్ మీద. పెళ్ళయిన తర్వాత ఉండే గర్భసంచి మీద బాగా దీని యాక్షన్ ఉంటుంది, దాని యొక్క ఎఫెక్ట్స్ బాగా ఉంటాయి. పెళ్లి కాక ముందు ఉండే ఆడవాళ్ళలో ఉండే గర్భసంచి మీద కాకుండా పెళ్ళి అయిన ఆడవాళ్ళలో ఉండే గర్భసంచిలో దీని యొక్క సిమ్టమ్స్ బాగా ఎఫెక్షన్స్ చూపిస్తూ ఉంటుంది. సో ఇందాక మయోన్యూరల్ జంక్షన్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అన్నారు. ప్రిన్సిపల్ గా దాని యాక్షన్ ఏంటి? బ్లడ్ వెజల్స్, బ్లాడరు, ఇంటెస్టైన్స్, యూట్రస్. రెండోది
General contraction of the blood vessels is due to stimulation of constrictor nerves, which give rise to increased blood pressure. సో ప్రతి చోట కూడా ఇది బ్లడ్ వెజల్స్ తాలూకా కన్స్ట్రిక్షన్ ని గురి చేస్తుంది. ఈ కన్స్ట్రిక్షన్ వలన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఈ బ్లడ్ ప్రెషర్ పెరిగిన చోట మనకి తిమ్మిర్లు వస్తాయి, మంటలు వస్తాయి, నొప్పులు వస్తాయి. ఇంకా ప్రెషర్ పెరిగితే హెమరేజెస్ వస్తాయి. మరి చిన్న సన్నని ద్వారాల్లో అయితే గనక బ్లడ్ బ్లాక్ అయిపోవడం వల్ల ఆ ఏరియాలో రక్త సరఫరా ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు మనకి గ్యాంగ్రీన్ లాంటి కండిషన్స్ కూడా వస్తాయి. ఎప్పుడైతే ఇంక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్ ఉన్నదో అప్పుడు ఏమవుతుంది, కొన్ని చోట్లకి రక్త సరఫరా తగ్గిపోతుంది, కొన్ని చోట్ల మాత్రమే అది కన్సాలిడేట్ అవుతుంది. అందువలన మ్యూకస్ మెంబ్రెయిన్స్ అన్నవి ఏవైతే మనకి లాలాజలం, స్వేదము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డ్రై అయిపోతాయి. మనం ఇందాక చెప్పుకున్నాం వడ్లు కూడా బాగా సన్నంగా నల్లగా ముడుచుకుపోతాయని. అలాగా ప్రతి చోట కూడా సెక్రిషన్స్ డ్రై అయిపోతాయి. అలాగే ఈ కాంట్రాక్షన్ అన్నది బ్లడ్ వెజల్స్ మీదే కాకుండా మయోన్యూరల్ జంక్షన్స్ అన్నాడు కదా. సో ఈ మయోన్యూరల్ జంక్షన్స్ వల్ల ప్యూపిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి. అలాగే కాంట్రాక్షన్ ఆఫ్ ది బబల్స్ ఇంటెస్టైన్స్ మీద కూడా పనిచేస్తుంది అన్నాడు. ఈ ఇంటెస్టైన్స్ మీద కాంట్రాక్షన్ రావడం వల్ల ఏమవుతుంది, డయేరియా, కలరా ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో దీని యొక్క పాయిజనస్ ఎఫెక్ట్స్ ఏదైనా కుళ్ళిపోయిన కానీ లేదంటే ఈ ఫంగస్ పట్టిన ఫుడ్, బ్రెడ్, ఈ యూజువల్ గా ఈ నార్థర్న్ కంట్రీస్ లో, వెస్టర్న్ కంట్రీస్ లో ఈ బ్రెడ్ అని ఉంటుంది కదా. ఈ బ్రెడ్ ఈ ఫంగస్ పట్టింది తెలియకుండా ఎక్కువ మంది తిన్నట్టు అయితే కనుక ఎక్యూట్ గా ఇలాంటి డయేరియాస్ వాటికి గురి కాబడతారు. ఈ పెరిస్టాల్సిస్ ఆఫ్ ది స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్ ఈ స్టిమ్యులేటెడ్. దానివల్ల ఏమవుతుంది, డయేరియా వస్తుంది. అలాగే యూటిరస్ మీద కూడా ఈ కాంట్రాక్షన్స్ పనిచేస్తాయి. ఈ కాంట్రాక్షన్స్ పనిచేయటం ద్వారా ఇదేం చేస్తుంది, లోపల ఉన్నది బయటకి తోసేస్తుంది. దాన్నే మనకి పాతకాలంలో అబార్షన్, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఇది యూజ్ చేసేవారు. సో దీని రెమెడీలో కూడా దీని పిక్చర్ లో థర్డ్ మంత్ అబార్షన్స్, హ్యాబిచువల్ అబార్షన్స్ లో ఈ డ్రగ్ పనిచేస్తుంది. అబార్షన్ టెండెన్సీలో పనిచేస్తుంది. ఎందుకని, దీనికి కండరాలని కుంచుకుపోయి కాంట్రాక్ట్ చేసే గుణం ఉంది. ఇది ఒక రకంగా. అలాగే మరి వీళ్ళ సెకేల్కర్ వాళ్ళకి ఎప్పటికీ డెలివరీలు వీళ్ళు అసలు పిల్లలే పుట్టరా అంటే పుడతారు. కానీ జనరల్ గా అబార్టివ్ టెండెన్సీ ఉంటుంది. దీన్నే హవర్ బ్లాస్ట్ యూట్రస్ అంటారు. హవర్ బ్లాస్ట్ కాంట్రాక్షన్స్, విపరీతమైన కాంట్రాక్షన్స్ ఉంటాయి. విపరీతమైన కాంట్రాక్షన్స్ వల్ల వాళ్ళు అసలు తట్టుకోలేకపోతారు. అలాగే డెలివరీ టైంలో కూడా పెయిన్స్ వస్తాయి. ఆ డెలివరీ టైంలో పెయిన్స్ కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్తూ ఉంటాయి. అలాగే ఇక్కడి నుంచి అక్కడ వరకు లాగుతూ ఉంటూ ఉంటాయి. చాలా పవర్ఫుల్ గా స్క్వీజ్ చేస్తూ ఉంటాయి కాంట్రాక్షన్స్. ఒకసారేమో బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి, ఒకసారేమో మళ్ళీ స్లోగా రిలాక్స్ అవుతుంది. అలాగే ఈ కాంట్రాక్షన్స్ చాలా ఫాస్ట్ గా వస్తాయి. సో అందుకని ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా మనం జనరల్ గా అయితే డెలివరీ టైంలో
నొప్పులు సరిగ్గా రావట్లేదండి, చాలాసేపు అయిపోయిందండి, నొప్పులు ఇవ్వలేకపోతుంది, ఆ బిడ్డని బయటికి తీసుకురాలేకపోతున్నాం అన్నప్పుడు మనం జనరల్ గా పల్స్టిల్లాలు, నక్స్వామిక, చైనా, కాలోఫిల్లం ఇలాంటి డ్రగ్స్ అన్ని వాడతాం. కాలోఫిల్లంకి వచ్చేసరికి ఒక చోట ఎక్కడైతే ఆ పెయిన్స్ రావాలో అది కాకుండా వేరే చోట వెళ్ళిపోతాయి, హిప్ దగ్గరకో ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. నక్స్వామిక వాడికి ఈ పెయిన్స్ సరిగ్గా ఉండవు, రివర్స్ పెరిస్టాల్సిస్ ఉంటుంది. దాంతో పాటు విపరీతమైన కోపం, చిరాకు, ఆ టైంలో వాడు తిట్టు తిట్టకుండా తిడతా ఉంటాడు. పల్స్టిల్లా వాడికి అయితే వీక్ గా ఉంటుంది, లేదంటే ఫ్లయింగ్ పెయిన్స్ ఉంటాయి కాలోఫిల్లం వాడిలాగా. దాంతో పాటు ఈ ఏడుపు, ఈ మెలన్కోలిక్ టెండెన్సీ ఇవన్నీ ఉంటాయి. అలాగే మిగతా డ్రగ్స్ కూడా దానికి తగ్గట్టుగా క్యామమిల్లా కానీ, చైనాలో అయితే వీక్ పెయిన్స్ ఉన్నాయి, ఇలా ఉంటాయి. అలాగే ఇక్కడ సెకేల్కర్ కూడా పనిచేస్తుంది. మనకి జనరల్ గా డెలివరీ చేసేద్దాం అని ఆబ్స్ట్రిషన్స్, ఈ గైనకాలజిస్ట్ ఆబ్స్ట్రిషన్స్ ఫిక్స్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సింటోసిన్ అనే ఒక డ్రిప్ పెడతారు. ఆ డ్రిప్ పెట్టిన తర్వాత మెల్లమెల్లగా 2-3 అవర్స్ నుంచి కాంట్రాక్షన్స్ పెరుగుతూ ఉంటాయి, కాంట్రాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా డేట్ వచ్చేసింది డెలివరీ చేయాలన్నప్పుడు. ఒకవేళ ఆ, ఈ తల్లికి అదృష్టం ఉందంటే కనుక నార్మల్ డెలివరీ అవుతుంది, లేదంటే ఆ కాంట్రాక్షన్స్ సఫిషియెంట్ గా సక్సెస్ఫుల్ గా లేకపోతే కనుక అప్పుడు వీళ్ళు సీజేరియన్ సెక్షన్ చేస్తారు. ఇక్కడ ఇది పనిచేస్తుంది మనకి. ఇలాంటి పరిస్థితుల్లో కాంట్రాక్షన్స్ కానీ, పెయిన్స్ కానీ సరిగ్గా లేనప్పుడు మిగతా సింటమ్స్ ఆధారంగా మనకి సెక్యూల్కర్ కూడా పనిచేస్తుంది. సో ఒకటి సింపథెటిక్ నర్వ్స్ మీద మనకి పనిచేస్తుంది, కాంట్రాక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఇంటెస్టైన్స్ మీద మనకి పనిచేస్తుంది. సో ఇది మెయిన్ గా ఫ్రీక్వెంట్ గా అందరూ ఎక్కువగా వాడే సెక్యూల్కర్ గురించి ఎక్కువగా వాడే ఉపయోగపడే లక్షణాలు అన్నమాట. ఇప్పుడు ఈ ఎర్గోటిన్ దాన్ని లాంగ్ టర్మ్ గా మనం వాడి ఉంటే గనక, ఈ ప్రొలాంగ్డ్ గా ఈటింగ్ ఆఫ్ బ్రెడ్ డిసీజ్డ్ విత్ ఎర్గోట్ వాడి ఉంటే గనక కాంట్రాక్షన్ ఆఫ్ ది ఆర్టీరియోల్స్ అండ్ సబ్సీక్వెంట్ థికనింగ్ ఆఫ్ ది వాల్స్ ప్రొడ్యూస్. సో లాంగ్ స్టాండింగ్ ఆ కాంట్రాక్షన్ ఇంకా 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 అలాగా గట్టిగా కుంచుకుపోతున్నప్పుడు ఏమవుతుంది, మెల్లమెల్లగా అవి థిక్ అయిపోతాయి. థిక్ అయిపోవడం వల్ల బ్లడ్ సప్లై తగ్గిపోతుంది కొన్ని ఏరియాస్ కి. ఈ బ్లడ్ సప్లై తగ్గిపోయి దే బికమ్ గ్యాంగ్రినస్. మొదట కాంట్రాక్షన్ మాత్రమే ఉంటుంది, బీపీ పెరగడం వరకు మాత్రమే ఉంటుంది. ఇది క్రానిక్ గా ఈ సిచ్యువేషన్ కండిషన్ కంటిన్యూ అయినప్పుడు ఏమవుతుంది, అది థికెన్ అయిపోతుంది వాల్స్. ఏదైతే దూలాలు ఉన్నాయో అవి మందంగా మారిపోతాయి. మందంగా మారిపోవడం వల్ల లోపల బ్లడ్ సప్లై పైప్ ఎప్పుడైతే థిక్ అయిపోయిందో లోపల నుంచి నీరు వెళ్ళడం ఫోర్స్ తగ్గిపోతుంది, ఆ నీరు క్వాంటిటీ తగ్గిపోతుంది, కొన్ని ఏరియాస్ కి వెళ్ళదు. ఇప్పుడు చూడండి, మున్సిపాలిటీ వాడు రోడ్డు మీద ఒక చోట నుంచి దూరంగా ఉండే ఇంటికి పైప్ పెట్టి కనెక్షన్ ఇవ్వాలంటే వాళ్ళకి రక్త వాటర్ సప్లై ఉండదు వాళ్ళకి. అదే పక్కనే ఉందనుకోండి, రోడ్డుకి ఆనుకునే ఉన్న ఇల్లుకి చాలాసేపు వస్తుంది వాటర్. అలాగే ఇక్కడ కూడా కాంట్రాక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అది వదులైపోయి అది మందం అయిపోయి దూర ప్రదేశాలకి అది రక్త సరఫరా తగ్గిపోతుంది. రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల అది గ్యాంగ్రీన్ ఫార్మ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఇది డ్రై గ్యాంగ్రీన్. సెక్యూల్కర్ లో మనం ప్రామినెంట్ గా చూసేది డ్రై గ్యాంగ్రీన్ అండి. నెక్స్ట్, దీనివల్ల ఎక్స్ట్రీమిటీస్ లో కూడా, అంటే కాళ్ళు చేతుల్లో కూడా ఈ లక్షణాలు ఉంటాయి. ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఈ క్రానిక్ థికనింగ్ వల్ల. అది క్యాటరాక్ట్ గా ఫార్మ్ అవుతుంది. సో సెనైల్ కెటరాక్ట్, సెనైల్ హైపర్ టెన్షన్, సెనైల్ గ్యాంగ్రీన్స్, వీటన్నిటిలో కూడా సెక్యూల్కర్ అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఇలా క్రానిక్ గా ఈ సెక్యూల్కర్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మనిషి మీద
మనిషి యొక్క నర్వస్ సిస్టమ్ మీద కానీ పడి ఉంటే గనక మొదట మనకి ఇచ్చింగ్, తర్వాత ఈ తిమ్మిర్లు టింగ్లింగ్ సెన్సేషన్, తర్వాత ఏవో పురుగులేవో పాకుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఏదైనా కన్వర్జన్స్ రావాల్సి వచ్చినా ముందు ఈ తిమ్మిర్లు ఈ పాకుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఏదైనా కళ్ళు తిరిగినా ఇలాగే వస్తుంది, లేదు వెట్టిగా వచ్చినా ఇలాగే వస్తుంది. ఏదైనా కోమాలోకి వెళ్ళిపోయాడండి, దానికి ముందు ఏమైందండి లక్షణాలు అంటే తిమ్మిర్లు వచ్చాయి. ఇది ప్రామినెంట్ గా ఉంటుంది సెక్యూరిటర్ లో. ఒక్కొక్క కండిషన్ కి ఆరా అని ఉంటుంది, అది రాకముందు ఎలా ఉంది వాడి పరిస్థితి అనేసి. సో కన్వర్జన్స్ రాకముందు టింగ్లింగ్, థిక్నింగ్, లేదంటే క్రాంప్స్ ఇలాంటివి ఉంటాయి సెక్యూరిటర్ వాళ్ళ. కోమాలోకి వెళ్ళక ముందు ఇలా ఉంటుంది. ఏదైనా ఎపిస్టాక్సిస్ వచ్చింది, బ్లీడింగ్ అయింది, దానికి ముందు ఇలా ఉంటుంది, ఇలా ఉంటాయి. సో ద ఫస్ట్ ఇచ్చింగ్ అండ్ టింగ్లింగ్ అండ్ ఎ సెన్సేషన్ యాజ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ రన్నింగ్ ఓవర్ ది స్కిన్ ఆర్ ఫెల్ట్. దాని తర్వాత ఏమవుతుంది, నంబనెస్, అలాగే లోకల్ గా అది మొద్దు బారిపోవడం, అక్కడ స్పర్శ తెలియకపోవడం కూడా జరుగుతుంది. ఇందాక బ్లడ్ వెజల్స్ కి వచ్చేసరికి కాంట్రాక్షన్ వస్తుంది, తర్వాత కొన్ని ఏరియాస్ కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అనుకున్నాం. అదే నర్వస్ సిస్టమ్ లో ఈ కాంట్రాక్షన్ వస్తే గనక మనకి టింగ్లింగ్, ఇన్సెక్ట్స్, క్రాలింగ్ ఫీలింగ్, తర్వాత నంబనెస్, లోకల్ ఎనెస్థీషియా. This is followed by tonic contractions of different muscles and loss of muscle power with staggering. ఇంకా పెరిగినప్పుడు ఏమవుతుంది, అది కాస్త కాంట్రాక్షన్స్, ఇలాస్టిక్ ఫింగర్స్ స్టిఫ్ అయిపోవడం, పాదాలు స్టిఫ్ అయిపోవడం, వంకర పోవడం, దాంతో పాటు బలం లేకపోవడం, ఈడ్చుకుని వెళ్లాల్సి వస్తుంది. అంటే మనకి పెరాలిటిక్ స్టేట్స్ కూడా ఈ సెక్యూరిటర్ రెమెడీ మనకి పనిచేస్తుంది. సిమ్టమ్స్ ఫస్ట్ అపియర్ ఇన్ ది హ్యాండ్స్ అండ్ ఫీట్ బట్ ఆఫ్టర్వర్డ్స్ స్ప్రెడ్ ఓవర్ ది బాడీ. మొదట చేతులకి కాళ్ళకి ఎక్కువ ఇది తెలుస్తుంది. జనరల్ గా ఇలాంటి తిమ్మిర్లు ఇవన్నీ వచ్చినప్పుడు జనరల్ గా అది వీక్నెస్ వల్ల, బ్లడ్ తక్కువ ఉండడం వల్ల, డీహైడ్రేషన్ వల్ల, లేదంటే బ్రెయిన్ తాలూకా స్ట్రోక్, ఇలాంటివి మనం అర్థం చేసుకోవాలి. సింపుల్ తిమ్మిర్లే కదా, బి కాంప్లెక్స్ వేసుకోండి, లేదంటే సింపుల్ తిమ్మిర్లే కదా నేను మందు ఇస్తానండి, ఏదో నాట్రమోర్ 6 ఇస్తానండి అంటే ఇంకేదో ఇస్తానండి అనుకోకూడదు. దాని వెనకాతల పెథాలజీ ఏం రన్ అవుతుంది, ఏ పెథాలజీ వల్ల, ఏ కండిషన్ అండర్లయింగ్ వల్ల ఆ కంప్లైంట్ వస్తుందో మనం చూసుకోవాలి. రైట్. సో దీస్ సిమ్టమ్స్ ఫస్ట్ అపియర్ ఇన్ ది హ్యాండ్స్ అండ్ ఫీట్ బట్ ఆఫ్టర్వర్డ్స్ స్ప్రెడ్ ఓవర్ ది బాడీ. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం ఎపిలెప్టిఫార్మ్ కన్వర్జన్స్. సో ఫిట్స్ వస్తాయి, ఫిట్స్ తో పాటు చూపు గాని వినికిడి గాని పోవడం ఉంటుంది. అలాగే తెలివితేటలు, ఇంటలెక్ట్ మొద్దు బారిపోతుంది, లేదా పూర్తిగా వాడు మర్చిపోతాడు. యూజువల్లీ ఫాలోడ్ బై వామిటింగ్, డయేరియా. నెక్స్ట్, సో ఇక్కడ బ్రెయిన్ లో ఈ కాంట్రాక్షన్స్, ఈ స్టిమ్యులేషన్స్ ఆఫ్ ఎర్గాట్ పాయిజనింగ్ వల్ల ఏమవుతుంది, కన్వర్జన్స్ వస్తాయి. అలాగే వీటితో పాటు చూపు గాని వినికిడి గాని డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా క్రానిక్ గా ఉన్నప్పుడు దానికి మరిచిపోవడం అన్నది జరుగుతుంది. ఇవన్నీ క్రానిక్ ఎర్గోటిజం, క్రానిక్ ఎఫెక్ట్స్ అండి. ఎక్యూట్ గా అయితే గనక మేనియా ఉంటుంది, ఇన్సానిటీ ఉంటుంది, వైలెన్స్ ఉంటుంది, దాంతో పాటు నర్వస్ రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఈ రెస్ట్లెస్నెస్ తో పాటు ఒంటి మీద గుడ్డలు ఉంచుకోవడం అన్నది ఇష్టపడరు, వైలెంట్ గా మారతారు. మనం ఈ క్యాంథారిస్ కానీ హయోసయామస్ కానీ వీళ్ళందరిలో కూడా ఈ మేనియా ఉంటుంది. కానీ వీటితో పాటు విపరీతమైన ఉక్కపోత, వేడి ఉంటుంది. వీడికి హాట్ రెమెడీ ఇది. రెస్ట్లెస్నెస్ ఉంటుంది,
దానివల్ల ఈ మానియాలో వీడు బట్టలు ఉంచుకోకపోవడం అన్నది ఉంటుంది. మీరు చూసినట్టయితే గనక మీరు ఏదైనా ఈ వడ్లు గాని బియ్యం గాని కొంచెం రోజులు ఇదైపోతే కుళ్ళిపోతాయి, లోపల ఫంగస్ పట్టేస్తుంది. ఆ ఫంగస్ పట్టినప్పుడు బయటకేమో చల్లగానే ఉంటుంది, లోపల మాత్రం వేడిగా ఉంటుంది. ఆ పెట్టిన వాటిలో ఆ ఫంగస్ పట్టిన ఏరియాలో అలాంటి కండిషన్ సెకేల్కర్ లో ఉంటుంది. ఈవెన్ తో హీఈస్ కోల్డ్, బయటికి ఒళ్ళంతా కోల్డ్ గా ఉంది, చల్లగా ఉంది కదా, నీకు వేడి ఇస్తాను కప్పుకోరా బాబు అంటే వీడికి నచ్చదు. వీడికి ఏమనిపిస్తుంది? ఉక్క పెట్టేస్తుంది, వేడి అస్సలు పడదు, ఉడుకు వచ్చేస్తుంది లోపల. ఎందుకని? అసలు వీడి కండిషన్ అంతా కూడా ఫంగస్ ఫార్మేషన్ ఎందుకైంది? సరైన ఆక్సిజన్ లేకపోవడం వల్ల, అలా లోపల లోపల క్లోజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది? కుళ్ళిపోయింది, ఫంగస్ పట్టేసింది. ఆ ఫంగస్ పట్టిన చోట ఉక్కకి వేడి ఉడుకు ఉంటుంది. అందువల్ల వీడి జనరల్ నేచర్ లో కూడా ఏమవుతుంది? ఉడుగ్గా ఉంటుంది వీడికి. అందుకని వీడు ఆ ఎంతసేపు కప్పుకోవడానికి ఇష్టపడ్డు, ఫ్రీగా ఉంచడానికి. అదేమిట్రా నువ్వు చాలా బ్లీడింగ్ అయిపోయింది, మెన్సెస్ బాగా ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది కదమ్మా, ఒళ్ళంతా చల్లబడిపోతుంది, కాసేపు కప్పుకో అమ్మా, వేడిగా తాగమ్మా, వేడిగా పోసుకోమ్మా అంటే పడదు, తేడా చేసేస్తుంది. మనకి ఇలాంటి కండిషను క్యాంఫర్ లో కూడా ఉంటుంది. క్యాంఫర్ హెమరేజెస్, క్యాంఫర్ కొలాప్స్, డయేరియాస్ లో కూడా ఇదే కండిషన్ ఉంటుంది. వాడు కొలాప్స్ కండిషన్స్ లో కూడా వాడికి వేడి కావాలనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా సెకేల్కర్ లో కూడా ఆ కండిషన్, ఆ కాంట్రడిక్టరీ మొడాలిటీయే కీ సెకేల్కర్ కి. మిగతా కండిషన్స్ అన్ని చాలా డ్రగ్స్ ఉంటాయి, కానీ ఈ కాంట్రడిక్టరీ మొడాలిటీ మాత్రమే దీనికి ఆయువు పట్టు లాంటిది అనమాట. అందుకని గ్యాంగ్రీన్ తీసుకున్నామండి, అక్కడ మంట ఉందండి, నొప్పి ఉందండి, దాంతో పాటు కప్పుకోనప్పుడు ఫ్రీగా ఉండాలి, చల్లగా ఉంటుంది అక్కడ ప్లేస్ అంతా. మోషన్స్ అవుతున్నాయి, ఒళ్ళంతా నీరసంగా ఉంది, చల్లబడిపోయింది, కానీ కప్పుకోడు. సో ఇది చాలా మార్క్డ్ కీనోట్ సిమ్టమ్ ఫర్ సెకేల్కర్. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇందాక చెప్పుకున్నట్టు ద మిల్క్, సలైవా అండ్ అదర్ సెక్రెషన్స్ ఆర్ డిమినిష్డ్ బై ఎర్గాట్ ఓయింగ్ టు లెస్ అండ్ సప్లై ఆఫ్ బ్లడ్ టు ఆర్గన్స్. ఇందాక ఎలా అయితే ఆర్టరీస్ కాంట్రాక్ట్ అవుతాయి అనుకున్నామో, కాంట్రాక్షన్ ఆఫ్ ది ఆర్టెరియోల్స్, ఈ రక్తనాళాలు కుంచుకుపోవడం వల్ల కొన్ని ఏరియాస్ కి రక్త సరఫరా తగ్గుతుంది. అలాంటిది వల్ల మిల్క్ గాని, ఉమ్ము గాని, ఇంకా ఏవైనా సరే సెక్రెషన్స్ తగ్గిపోతాయి. అంటే డెలివరీ అయింది, ఒట్టి మనిషి కాదు, కానీ పాలు రావట్లేదు కానీ ఈ పిరుదుల దగ్గర బాగా పెయిన్ ఉంటుంది, ఛాతిలో విపరీతమైన నొప్పి ఉంటుంది, పాలు రావట్లేదు, గడ్డలు కట్టేస్తుంది, పాలు రావట్లేదు. అలాంటప్పుడు సెకేల్కర్ అవసరం ఉండొచ్చు. ఉమ్ము ఊరడం తగ్గిపోతుంది, చాలా జిగురుగా ఉంటుంది. అలాగే మోషన్స్ క్రానిక్ గా ఉంటే చాలా నలుపు రంగులో గాని పచ్చ రంగులో గాని ఉంటాయి. ఆలివ్ గ్రీన్ డిశ్చార్జెస్ ఆర్ బ్లాక్ కలర్ డిశ్చార్జెస్ ప్రామినెంట్. మనకి ఆలివ్ గ్రీన్ కలర్ డిశ్చార్జెస్ అన్నది కార్బోలిక్ యాసిడ్ లో ఉంటుంది. కార్బోలిక్ యాసిడ్ అంటే మనం జనరల్ గా ఈ రైతుల వాళ్ళు ఫెర్టిలైజర్స్ కింద వాడతారు కదా, పురుగుల మందని వాడతారు. ఎక్కువ పురుగుల మందు తాగేసాడండి అంటారు. ఆ పురుగుల మందులో కార్బోలిక్ యాసిడ్ అన్నది ఒక పురుగుల మందు. అది వాడిన వాళ్ళకి ఏమవుతుందంటే, అది సూసైడ్ చేసుకుందాం అన్న వాళ్ళకి యూరిన్ ఏమో పచ్చగా వస్తుంది, కార్బోల్ యూరియా అంటారు వాటికి. అలాంటి కండిషన్ ఇక్కడ కూడా వస్తుంది. సో ఇలాగే ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్. కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ లో కూడా
ఈ సెకేల్కర్ బాగా పనిచేస్తుంది. ఎందుకని సెకేల్కర్ కార్బన్ మోనాక్సైడ్ ఎప్పుడు వస్తుంది? ఆక్సిజన్ లేని చోట వస్తుంది. ఆక్సిజన్ లేని చోట ఎప్పుడు వస్తుంది? ఈ ఫంగల్ కండిషన్స్ ఉన్న చోట వస్తుంది. ఎందుకనంటే అక్కడ అలాగ లోపల లోపల అణిగిపెట్టి ఉంది. గాలి ఓపెన్ ఎయిర్ ఎంట్రీ లేదు. కుళ్ళిపోయినట్టు ప్రదేశం అయిపోయి అక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఇంక్రీజ్ అయి ఉంటుంది, వేడి ఉంటుంది, ఉక్కపోతుంటుంది. అలాంటి కండిషన్స్ లో కూడా సెకేల్కర్ పనిచేస్తుంది. చూడండి దాని యొక్క ఆ ఎలా దాని ఆవిర్భావం ఉంటుంది, దాని కండిషన్స్ దాంతో పాటు ఎలా ఉంటాయి, అలాంటి కండిషన్స్ ఎందులో ఉన్నాయో కూడా ఆ కండిషన్స్ లో కూడా ఈ సెకేల్కర్ పనిచేస్తుంది మనకి. సో ఇందాక మనం కాంట్రాక్షన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమిటీస్ అనుకున్నాం. ఇప్పుడేమనుకున్నాం? డిమినిష్డ్ సెక్రెషన్స్ అనుకున్నాం. సో కాంట్రాక్షన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమిటీస్ అన్న చోట మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం కానీ కీళ్ళవాతం సంబంధించిన సమస్యలు ఏవైనా సరే, అలాగే డిమినిష్డ్ సెక్రెషన్స్ అన్నప్పుడు చర్మం మీద కూడా చెమట తగ్గిపోతుంది, చర్మం డ్రై అయిపోతుంది, పొలుసులు కట్టేస్తుంది, అలాగే హార్డ్ అయిపోతుంది, గట్టి పడుతుంది, అలాగే షైనీగా తయారవుతుంది. దీన్ని ఏమంటాం? స్క్లీరోడెర్మా అంటాం. ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అలాగే లాలాజలం ఊరటం తగ్గిపోతుంది, బాడీలో సెక్రెషన్స్ తగ్గిపోతాయి అనుకున్నాం. అలాంటి కండిషన్ ని షాగ్రెన్స్ సిండ్రోమ్ అంటారు. ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. వీటన్నిటిలో కూడా అద్భుతంగా సెకేల్కర్ ఇండికేట్ అయితే పనిచేస్తుంది. అలాగే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? కాంట్రాక్షన్ ఆఫ్ ది ఆర్టీరియోల్స్ అనుకున్నాం. సో ఈ వాతావరణ మార్పులు, చల్లగాలికి ఎఫెక్ట్ అవుతాడు, వేడి ఇంకా తగిలితే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. దానివల్ల నీలంగా నలుపుగా సైనోటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సర్క్యులేటరీ ఎప్పుడైతే ఆ పెరిఫరల్ ఫెయిల్యూర్ వచ్చిందో, ఎక్కడైతే బ్లడ్ సప్లై తగ్గిందో అక్కడ ఏమవుతుంది? సయనోటిక్ ఫీచర్స్ వస్తాయి. ఆ సయనోటిక్ ఫీచర్స్ చర్మం కాస్త ఆ చుట్టుపక్కల ఆ చివర చెయ్యి ఏదైతే ఉందో ఆ ఎక్స్పోజ్ అయిన చెయ్యి కాస్త నల్లబడిపోతుంది, నీలంగా తయారవుతుంది. దీన్ని రేనాల్డ్స్ ఫినామినన్ అంటారు, బర్జర్స్ డిసీజ్ అంటారు, రేనాల్డ్స్ ఫినామినన్ అంటారు. విపరీతమైన పెయిన్ ఉంటుంది, దాంతో పాటు చేతులు నలుబైపోతాయి. ఇది జనరల్ గా మనకి స్మోకర్స్ లో ఉంటుంది. క్రానిక్ స్మోకర్స్ లో ఇలాంటి కండిషన్ ఉంటుంది. సో రేనాల్డ్స్ ఫినామినన్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ స్క్లీరోసిస్, స్క్లీరోడెర్మా, షాగ్రెన్స్ సిండ్రోమ్, ఇలాంటి కండిషన్స్ లో కూడా చాలా ఇవి మామూలు జబ్బులు కాదండి. ఇవి ఆటో ఇమ్యూన్ కండిషన్స్. ఇవి అంత త్వరగా మనకి ఒక పట్టాన్ని తగ్గవు, ఇండికేటెడ్ రెమెడీ వేస్తే తప్పించి. అలోపతిలో దీనికి క్యూర్స్ ఏమీ లేవు. ఫలానా లాలాజలం కంట్లో ఇది మీకేంటి తడి ఉండట్లేదా, డ్రై అయిపోతుందా, ఐ డ్రాప్స్ వేసుకోండి. లాలాజలం తక్కువ ఉందా, వాటర్ ఎక్కువ తాగండి. చెవిలో డ్రైగా ఉందా, చర్మం అంతా డ్రైగా ఉందా, మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇలా ఉంటుంది వాళ్ళ యొక్క పద్ధతిలో ట్రీట్మెంట్ అంతా. కానీ మనకి సెకేల్కర్ ఇండికేట్ అయితే గనక చాలా అద్భుతంగా మనకి ఇంప్రూవ్మెంట్స్ ఇస్తుంది. సో వీటితో పాటు ఎక్స్ట్రీమ్ డెబిలిటీ, ప్రాస్ట్రేషన్, రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ డెత్. సో ఈ అన్ని కండిషన్స్ తో పాటు అక్యూట్ ఆర్గానిజం లో ఈ కాంట్రాక్షన్స్ ఆఫ్ ది ఇంటెస్టైన్స్, డయేరియాస్, వామిటింగ్స్, హెడేక్స్, ఎపిస్టాక్సిస్, హెమరేజెస్, యూట్రైన్ హెమరేజెస్, మెన్సెస్ ఎక్కువ అయిపోతూ ఉండడం, ఈ అన్నిటితో పాటు ఏముంటుంది? విపరీతమైన నీరసం,
ఆందోళన, భయం, చచ్చిపోతామేమో అన్న భయం, గాబరా ఉంటుంది. ఇది మనకి ఆర్సనిక్ రెమెడీలా ఉంటుంది. ఎందుకంటే ఆర్సనిక్ లో కూడా బర్నింగ్ ఉంటుంది, ఆర్సనిక్ లో కూడా రెస్ట్లెస్నెస్ ఉంటుంది, ఆర్సనిక్ లో కూడా ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది, ఆర్సనిక్ లో కూడా ప్రోస్ట్రేషన్ ఉంటుంది. కానీ ఈ మొడాలిటీస్, లోకల్ మొడాలిటీస్ లో తేడా. ఆర్సనిక్ వాడికి చల్లటివి కావాలి, సారీ వేడిగా వాడికి కావాలి, వేడిగా బయటన పెట్టుకుంటే తగ్గుతుంది వాడికి. కానీ వీడికి మాత్రం దానికి రివర్స్ లో ఉంటాడు. There is rapid sinking of strength. The surface is cold. Skin is shriveled. స్కిన్ వదులైపోతుంది, ముడుచుకుపోతుంది, విదర్డ్, గ్రే లుకింగ్. అందుకే మనకి ఈ ముసలి వాళ్ళలో ఉండే కండిషన్, ముసలి వాళ్ళలో వచ్చే ముడతలు వీళ్ళకి ముందుగానే ఉంటాయి. అందుకని సెనైల్ గ్యాంగ్రీన్, సెనైల్ కెటరాక్ట్ వీటిలో ఉంటుంది. అలాగే స్కిన్ మీద అల్సర్స్ ఫార్మ్ అవుతాయి. ఈ అల్సర్స్ కూడా విపరీతం వాసన, అఫెన్సివ్నెస్, బర్నింగ్, దాంతో పాటు థిక్ గ్రీనిష్, డార్క్ కలర్డ్ డిశ్చార్జెస్ ఉంటాయి. ద సర్ఫేస్ ఈజ్ కోల్డ్. ద ఇంటర్నల్ సెన్సేషన్స్ ఆర్ దోస్ ఆఫ్ హీట్. బయటికి కోల్డ్ గా ఉంటుంది చర్మం, కానీ లోపల మాత్రం ఉడుగ్గా ఉంటుంది. కాబట్టి వాడికి చల్లగా ఉన్న చర్మం వాడికి వేడిగా అంటే కూల్ ఎయిర్ కావాల్సి ఉంటుంది. కవరింగ్స్ అస్సలు ఇష్టపడడు. ఈ కాంట్రాక్షన్స్, మస్కులర్ ట్విచ్చింగ్స్, ఎక్స్ట్రీమిటీస్ లో ఈ చేతివేళ్ళు ములుచుకుపోవడం ఉంటుంది. మీకు ఎస్పెషల్లీ షాగ్రీన్స్ సిండ్రోమ్ లో ఉంటుంది. దాంతో పాటు పొరపాటున కనుక రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా యాడ్ అయి ఉంటే కనుక, సెకండరీ షాగ్రీన్స్ వస్తే కనుక చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. నోరు తెరవలేరు, నోరు కాంట్రాక్షన్, టంగ్ బయటికి రాదు, మాట స్పష్టంగా రాదు, మాట్లాడలేరు. మా దగ్గర పేషెంట్ ఉంది, ఆవిడ మాట్లాడలేదు పాపం ఆవిడ ఈ షాగ్రీన్స్ వల్ల. ఎందుకంటే నోరు తెరవలేదు, ఆవిడకి నోరు అంటుకుపోతుంది కాంట్రాక్షన్ వల్ల. చీఫ్లీ ఫ్లెక్సార్స్ లో ఈ క్రాంప్స్ ఉంటుంది. ఎక్కడైతే ఫ్లెక్స్ చేయాల్సిన ప్రదేశం ఉంటుందో అక్కడ కాంట్రాక్షన్స్ ఉంటాయి. వేలు ఇలా ఉండిపోతాయి, నొక్కుకుపోతాయి. ఈ లెప్రసీ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళకి కూడా, కాంట్రాక్షన్స్ వచ్చేస్తే. అలాగే వేళ్ళు దూరంగా డ్రాప్ అవుతుంది. దాంతో పాటు తిమ్మిర్లు, చల్లగా అయిపోవడం, అక్కడ స్పర్శ లేకపోవడం, మంటగా ఉండడం, ఏదో చీమలు పాకినట్టు, పురుగులు పాకినట్టు ఉండడం, ఇవన్నీ ఉండి బరువుగా ఉండడం. అక్కడ ఫంక్షన్ ఏమి, అక్కడ దాని యొక్క కంట్రోల్ మనలో లేకపోవడం ఉంటే గనక మనం సెకోల్కర్ ఆలోచించవచ్చు. సో ఇప్పుడు క్రానిక్ గా ఈ పాయిజనింగ్ ఎఫెక్ట్స్ ఉంటే గనక విపరీతమైన ఆకలి ఉంటుంది వీళ్ళకి. అలా అని వీళ్ళు ఎలా లావుగా ఉంటారంటే లావుగా ఉండరు, సన్నబడిపోతారు, సన్నంగా ఉంటారు, సన్నబడిపోతారు కూడా. సో ఎపిటైట్ క్రానిక్ పాయిజనింగ్స్ లో రావినస్ ఎపిటైట్, వొరాషియస్ ఎపిటైట్, విపరీతమైన థర్స్ట్ ఉంటుంది. ఆ థర్స్ట్ లో కూడా నిమ్మ పదార్థాలు, పులుపు పదార్థాలు ఎక్కువ ఇష్టపడతారు. మనకి బెల్లోనా వాటిల్లో కూడా ఈ లెమనేడ్, సవర్ థింగ్స్ కి డిజైర్స్ అంటూ ఉంటాయి. వీళ్ళలో కూడా ఎక్కువగా ఈ పుల్ల పదార్థాలు, పులుపువి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. దాంతో పాటు కడుపు నొప్పి, మోషన్స్, విపరీతమైన వాసన, కుళ్ళు వాసనతో ఉండే మోషన్స్, ఆలివ్ గ్రీన్ కలర్ అంటే ఈ ఆకుపచ్చ, ఈ తేట ఆకుపచ్చ ఉంటుంది చూడండి. కొన్ని రోజులు బాగా కొన్ని రోజులు అయిన తర్వాత ఆకు మెల్లమెల్లగా ఆకు యొక్క పచ్చదనం తగ్గిపోతుంది.
ఎల్లోనెస్ కి గ్రీనిష్ కి మధ్యలో ఉంటుంది, దాన్ని ఆలివ్ గ్రీన్ అంటాం. అలాంటి కలర్ డిశ్చార్జెస్ ఉంటాయి. దాంతో పాటు వీక్నెస్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ది రెక్టమ్. క్రానిక్ కండిషన్స్ లో ఈ కండిషన్ ఉంటుంది. ఎక్యూట్ గా మనకి ఒకవైపు కాంట్రాక్షన్ ఉంటే దాని యొక్క ఆపోజిట్ ఫీచర్ కూడా వీటిలో మనకి రిలాక్సేషన్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, ఎగ్జాషన్ ఉంటుంది, లాస్ ఆఫ్ పవర్ ఉంటుంది. సో ఎక్యూట్ గా యూరిన్ లో రిటెన్షన్ ఆఫ్ యూరిన్ ఉంటే గనక, క్రానిక్ లో అది ఇన్కాంటినెన్స్ ఉంటుంది, కంట్రోల్ ఉండదు. అందుకని సెనైల్ బ్లాడర్ అంటారు. అంటే పెద్దవాళ్ళలో ఈ యూరిన్ కంట్రోల్ చేసుకోలేరు, అనుకునేలో వెంటనే వెళ్ళిపోవాల్సిందే. లేకపోతే గనక బొట్టు బొట్టుగా రాలిపోవడం, లేదంటే అలాగా అంటే గొట్టం వదిలేసినట్టు యూరిన్ అయిపోవడం కానీ జరిగిపోతుంది. ఏ సిమిలర్ పెరాలిటిక్ కండిషన్ is present in the fundus of the bladder leading to retention of urine. ఇది acute గా రిటెన్షన్ ఆఫ్ యూరిన్ ఉంటుంది. క్రానిక్ గా అయితే గనక రివర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ ది ఇన్వాలంటరీ మజిల్ లీడింగ్ టు పాసివ్ హెమరేజెస్ and overstimulated muscle nerve junctions leading to exhaustion and relaxation and paralysis. సో ఎక్కువ రోజులు ఈ ఎర్గాట్ పాయిజనింగ్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటే కనుక కాంట్రాక్షన్ కాస్త ఆపోజిట్ ఫేజ్ లోకి మారిపోతుంది, అది రిలాక్సేషన్ లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల కంట్రోల్ ఉండదు, ఆ స్పింక్టర్ కొలాప్స్ అయిపోతుంది. నెక్స్ట్, మరి ఇంత ఈ కాంట్రాక్షన్స్ ఉన్నాయి కదా, మరి హెమరేజెస్ ఎలా అవుతాయంటే చాలా బ్రైట్ రెడ్ గా ప్రొఫ్యూజ్ గా యాక్టివ్ హెమరేజెస్ అయితే మాత్రం ఉండవు. మనకి చైనాలో కానీ, ఇపికాక్లో కానీ, బెరడోనాలో కానీ, మిల్లీఫోలియంలో కానీ, వీటన్నిటిలో కూడా ఆర్టీరియల్ హెమరేజెస్ అంటారు. అంటే బ్రైట్ రెడ్ హెమరేజెస్, ప్రొఫ్యూజ్ హెమరేజెస్, హెమరేజెస్ విత్ ఫోర్స్ ఉంటాయి. హెమామిలిస్ లో కానీ, సెబైనోలో కానీ, లేదా సెకేల్ కార్నోటంలో కానీ, వీటన్నిటిలో కూడా పాసివ్ హెమరేజెస్ ఉంటాయి. వీటిలో అలా మెల్లమెల్లగా బొట్టు 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 చిమ్ముతున్నట్టుగా హెమరేజెస్ ఉంటాయి. సో ఆల్వేస్ ద హెమరేజెస్ ఆర్ పాసివ్, ఊజింగ్ బ్లాక్ ఫ్లూయిడ్ ఫ్రమ్ సర్ఫేసెస్, నలుపుగా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫ్రెష్ బ్లడ్ లో ఆక్సిజన్ ఇది ఓపెన్ ఎయిర్ కి ఎక్స్పోజ్ అవునప్పుడు అది బ్రైట్ రెడ్ గా ఉంటుంది. మెల్లమెల్లగా ఎక్కువసేపు అది స్టాగ్నేట్ అయిపోతే గనక కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుంది, నలుపుగా చిక్కగా మారిపోతుంది. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ కార్బన్ or carbon monoxide accumulation that is leading the blood to change its color, more of dark red or black in color. సార్ ఇప్పటి వరకు ఎవరికైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయి సార్? సార్ ఇండ్యూస్డ్ అబార్షన్ లో సికల్ ఎలా ఇవ్వాలి, పొటెన్సీ ఎలా ఇవ్వాలి సార్? సార్ హోమియోపతిక్ గా మనం అబార్షన్స్ కి మనం మందులు వాడకూడదు, అబార్షన్ ప్రొడ్యూస్ చేయడానికి మందులు వాడకూడదు సార్. సార్ ఇండ్యూస్డ్ అబార్షన్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లో, లేదా ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా కొన్ని కంటెంట్స్ ఏమైనా ఇంకా లోపల ఉండిపోయింది, ఇంకా దానివల్ల అలా కొన్ని రోజుల తరబడి ఇంకా బ్లీడింగ్ ఆగకుండా అవుతుంది, విపరీతమైన పెయిన్ ఉంటుంది అన్నప్పుడు మనం సెకెల్కర్ పనిచేస్తుంది. లోపల ఇంకేమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. అంటే మీరన్న కండిషన్ లో ఎవరైనా బయటన ఏదైనా పల్లెటూరులో కానీ ఇలా అబార్షన్ అవడానికి ఏదైనా మందులు వాడేయడం వల్ల అది సరిగ్గా అవ్వకుండా ప్రాణ ప్రమాదమైన కండిషన్ లో తీసుకొచ్చి ఇలాంటి సివియర్ కొలాప్స్ కండిషన్ కి వచ్చిన తర్వాత ఇలా బ్లీడింగ్ అయిపోతుంది. అలాగని లోపల కండిషన్ నార్మల్కి రాలేదు, లోపల ఉన్న మాంసం ఏది బయటికి రాలేదు, పూర్తిగా పేషెంట్ కొలాప్స్ అయిపోతున్నాడు, ఇంకా దక్కట్లేదు అన్న పొజిషన్ లో సెకెల్కర్ అవసరం ఉండొచ్చు.
పైరోజనము, సెకేల్కర్రు ఇలాంటి కండిషన్స్ లో బాగా పనిచేస్తాయి. పొటెన్సీ సార్ 200 తో స్టార్ట్ చేసుకోవాలి సార్ ఇలాంటి కండిషన్స్ లో, ఎందుకంటే కొంచెం ర్యాపిడ్ గా పనిచేయాలి కాబట్టి మనం 200 తోనే స్టార్ట్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి 3 or 4 hours ఒకసారి రిపీట్ చేయాల్సి రావచ్చు, లేదా ఒక డోస్ తోనే సెట్ అయిపోవచ్చు కూడా ఇలాంటి కండిషన్స్ లో అయితే కనుక. సార్ సార్ జోగెన్ సిండ్రోమ్కి ఏ పొటెన్సీ వాడాలి సార్? జోగ్రన్స్ కి నేనైతే మాత్రం 30 పొటెన్సీతో స్టార్ట్ చేశానండి, వీక్లీ రిపీట్ చేశాను. జోగెన్ సిండ్రోమ్ అంటేనే ఇచ్చా లేకపోతే ఇలా కోల్డ్నెస్ జోగ్రన్స్ సిండ్రోమ్ అంటే కాదు, దాంతో పాటు ఈ కండిషన్స్, ఈ కోల్డ్ నెస్ ఆఫ్ ది బాడీ, దాంతో పాటు వేడి కావాలనిపించడం, ఉక్కగా అనిపించడం, గాలి కావాలని వేడికి తట్టుకోలేకపోవడం, గాలి కావాలనిపించడం, దాంతో పాటు ఆర్సనిక్ లాంటి రెస్ట్లెస్నెస్, బర్నింగ్ ఇవన్నీ ఉంటే గనక అప్పుడు మనం సెకేల్కర్ ఆలోచించవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇంకేమైనా? నమస్కారం అండి. నమస్తే సార్. కాలు సెప్టిక్ అయినప్పుడు లావు అవుతుంది, మీరు ఏమో చిక్కిపోతుంది అన్నారు, వాటికేమో కాలు లావుగా ఉంది, నున్నగా మెరుస్తూ ఉంది, దానికి కూడా పనిచేస్తుందా? మొడాలిటీస్ సరిపోతే కనుక పనిచేస్తుంది సార్. ఇప్పుడు మనం చిక్కిపోవడం అనేది క్రానిక్ కండిషన్స్ లో జరుగుతుంది. క్రానిక్ గా పెరాలసిస్ విత్ ఎమాసియేషన్ అంటారు. ప్లంబమెట్ లో కానీ ఈ సెకేల్కర్ లో ఏంటంటే ఎఫెక్టెడ్ పార్ట్స్ ఎమాసియేషన్ అని ఉంటుంది. అంటే క్రానిక్ గా ఈ పెరాలసిస్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత, ఆ ఏరియా పెరాలసిస్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అక్కడ ఒళ్ళు ఆ పార్ట్ అనేది సన్నబడిపోతుంది అనమాట. ఎక్యూట్ కండిషన్ లో ఆ స్థితి మీకు వెంటనే తెలియదు, ఆ ఎమాసియేషన్ అనేది వెంటనే మీకు తెలియదు. క్రానిక్ గా కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ స్టేట్కి రావచ్చు. అప్పటికి కూడా అది ట్రీట్ కాకపోతే గనక, ఆ స్థితి కంటిన్యూ అవుతుంటే గనక మీకు డెఫినెట్ గా ఆ స్టేట్ వస్తుంది. సార్ జోగెన్ సిండ్రోమ్ లో సెకల్కర్ కాకుండా ఇంకేమైనా రెమెడీస్ ఉన్నాయా సార్? చాలా డ్రగ్స్ ఉన్నాయి సార్. అంటే ఆ డ్రైనెస్ ఆఫ్ డిశ్చార్జెస్ అనో, లేదంటే ఈ డ్రై టంగ్ అనో ఇలాంటివి యూజ్ చేసుకుని నక్స్ మోస్టేటా కానీ, జెల్సీమియం కానీ, ఇలా చాలా డ్రగ్స్ ఉన్నాయి. బట్ ఏదైనా సిమ్టమాటిక్ గానే తీసుకోవడమే మంచిది సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఒక స్పెసిఫిక్ లా కనిపిస్తుంది ఈ డ్రైనెస్ ఆఫ్ ది డిశ్చార్జెస్ వాటిల్లో, బట్ మనం ఆ కండిషన్ మ్యాచ్ అయితేనే వేసుకోవాలి. ఎందుకంటే నా దగ్గర ఒక 2 కేసెస్ ఉన్నాయండి జోగ్రన్స్ సిండ్రోమ్. ఇద్దరు కూడా ఒక 35 నుంచి 45 ఏళ్ళ లోపు. ఒకరేమో టీచర్ అనమాట, ఆవిడ ఏంటంటే జోగ్రన్స్ సిండ్రోమ్ అని, ప్రైమరీ జోగ్రన్స్ అని డయాగ్నోస్ చేసేసారు. ఆవిడకి ఏంటంటే మొదట ఈ ఒళ్ళంతా మచ్చలు మచ్చలుగా ఎరుపు మచ్చలు రావడం, ఒళ్ళంతా నల్లబడిపోవడం, దీన్ని ఏమంటారంటే శాండ్ పేపర్ అపీరెన్స్ అంటారు. అంటే ఈ మీకేంటంటే ఈ ఏదైనా మనం పెయింట్ కానీ ఏదైనా మనం గోడ మీద ఇలా తుప్పర్లాగా తుల్లించామనుకోండి, మచ్చ 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 చుక్కలు చుక్కలుగా ఉంటది చూడండి ఒళ్ళంతా, గోడంతా. అలా ఒళ్ళంతా కూడా అలా ఉంటది వాళ్ళకి. ఒళ్ళంతా చుక్కలు చుక్కలు చుక్కలుగా తయారవుతుంది, మచ్చలు మచ్చలుగా ఉంటుంది అనమాట. అలా నలుపైపోవడంతో పాటు ఇలా చేతులు అయ్యి బాగా కాంట్రాక్ట్ అయిపోవడం, నోరు మాట అది జా మూమెంట్ తగ్గిపోవడం, దాంతో పాటు ఆస్తమా ఎక్కువగా ఈ జోగ్రన్స్ లో లంగ్స్ తాలూకా కాంట్రాక్షన్స్ వచ్చేస్తాయి. క్రానిక్ గా సిఓపిడిలోకి ల్యాండ్ అయిపోతారు, బ్రాంకైటిస్, తర్వాత మెల్లమెల్లగా ఆస్తమా, అలా ఆస్తమా లీడ్ అయి ఈ సిఓపిడి నుంచి మనకి ఇడియోపతిక్ పల్మనరీ డిసీజెస్, ఈ ఫైబ్రోసిస్, అలా ఆ స్టేట్కి వెళ్ళిపోతాయి. ఈ డ్రైనెస్ వల్ల ఫైబ్రోసిస్ వరకు వెళ్తుంది. అదే ఈ చర్మంలో కానీ బ్లడ్ వెజల్స్ సంబంధించి తీసుకుంటే గనక
విపరీతమైన పెయిన్ ఉండడం, ఇలా ఏదైనా చల్లదనం కనుక ఎక్స్పోజ్ అయితే కనుక విపరీత అక్కడ కలర్ మారిపోవడం, మంట పుట్టాడు, నొప్పి వచ్చాడు, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఇది స్మోకర్స్ లో కూడా ఈ కండిషన్ ఉంటుంది. అలా రక్తనాళాలకు సంబంధించిన కండిషన్స్. వీళ్ళలో అయితే ప్రామినెంట్ గా రెస్పిరేటరీ కంప్లైంట్స్ వస్తాయి. నెక్స్ట్ ఎక్స్ట్రీమిటీస్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. దాంతో పాటు ఈ మాట కానీ, ఈ నోరు తెరవలేకపోవడం, ఈ డ్రైనెస్ ఆఫ్ ది డిశ్చార్జ్, స్కిన్ అన్నది బాగా డ్రై అయిపోవడం, థిక్ అయిపోవడం అన్నది ఉంటుంది. ఇది స్క్లీరోడెర్మాలో కూడా ఈ షైనింగ్ ఆఫ్ ది స్కిన్, థిక్నింగ్ ఆఫ్ ది స్కిన్ ఉంటుంది. సార్ వీటన్నిటిలో కూడా ఇండికేట్ అయితే కనుక పనిచేస్తుంది. నా దగ్గర ఒక స్క్లీరోడెర్మా కేసు ఉంది. అది యాక్చువల్గా ఆ కేసు కాన్స్టిట్యూషనల్ గా స్టాఫ్సాగ్రా వేసిన తర్వాత ఆవిడకి ఏంటంటే అటు చర్మం అంతవరకు నార్మల్ స్కిన్, వదులుగా ఉండే స్కిన్ కాస్త టైట్ అయిపోయింది. ప్లాస్టిక్ ఎలా అయితే ఉంటుందో ప్లాస్టిక్ లా అయిపోయింది అనమాట. థిక్ గా ప్లాస్టిక్ గా అయిపోయింది స్కిన్. దాంతో పాటు నలుపు అయిపోయింది. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇది స్క్లీరోడర్మా అమ్మ, ఇది మీకు లైఫ్ లాంగ్ తగ్గదు, మీకు కొన్నాళ్ళ ఇంకా టైము, ఇది అలా ఒళ్ళంతా పాకేస్తుంది, మీరు చచ్చిపోతారు అన్నారు. ఇది జరిగి 2 సంవత్సరాలు అయింది. సార్ ఆవిడకి ఒక కాలు నుంచి ఇంకో కాలు, 2 కాళ్ళు వచ్చేసాయి. కానీ ఇప్పుడు ఆ 2 కాళ్ళకు కూడా ఆ ప్లాస్టిసిటీ తగ్గింది, నలుపు తగ్గింది. ఇంకా నార్మల్ స్కిన్ కి ఇంకా రాలేదు, కానీ మెల్లగా బాగా థిక్ గా హార్డ్ అవడం అన్నది మాత్రం తగ్గింది ఆ స్క్లీరోడర్మా కేసులో. ఈ షాగ్రన్స్ సంబంధించి రెండో కేసు మీకు, ఒక కేసు మీకు సెకేల్కర్ 30. ఆ కేసులో మొదట అయితే వీక్లీ 1 డోస్ అని ఒక 2 months ఇచ్చాము. బాగా రిలీఫ్ వచ్చింది. ఆ నలుపు కానీ, ఈ శాండ్ పేపర్ అపీరెన్స్ కానీ బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఈ కేసులో. తర్వాత వీక్ 2 weeks కోసారని ఇస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం 30 potency మీదే మెయింటైన్ చేస్తున్నాం ప్రస్తుతం. క్రానిక్ గా ఆర్స్నిక్, తూజా ఇలాంటివైనా పడతాయేమో చూడాలి. ఇఫ్ నీడెడ్ ఆలోచిస్తాం. ఇంకా ప్రస్తుతానికి ఎర్లీ స్టేజ్ లో ఒక 6 months or 8 months అయింది ఆమెకి స్టార్ట్ చేసి మన దగ్గర ట్రీట్మెంట్. మంచి రిలీఫ్ అయితే ఉంది ఆమెకి. ఇంకొక కేసు ఆమె ఈవిడతో పాటు ఆమె కూడా ఈ షాగ్రన్స్ కండిషన్ వచ్చింది. బాగా ఇంటీరియర్, ఈ ఒరిస్సా టైపు ట్రైబల్ ఏరియా పీపుల్ అన్నమాట వీళ్ళు. ఆవిడకి ఇద్దరికి ఒకేసారి వచ్చింది. కాకపోతే ఈవిడ చాలా సంవత్సరాలు 5 to 6 years పాటు చాలా మందులు వాడేసిన తర్వాత ఇప్పుడు బాగా క్రానిక్ అయిపోయింది. ఈవిడికి మాత్రం మొదట రూస్టాక్స్ 30 ఇచ్చాం, తర్వాత ఆర్స్నిక్ ఆల్బమ్ 30 ఇచ్చాను ప్రస్తుతం. సార్ ఆర్స్నిక్ ఆల్బమ్ 30 మీద ఉంది ప్రస్తుతం. అంత ఇంప్రూవ్మెంట్ కానీ డిటెరిరేషన్ కానీ ఏం లేదు, దాని మీద నడుస్తుంది ప్రస్తుతం ఈ కేసు. ఇంకొక కేసు మీకు చెప్పినట్టు సిస్టమిక్ స్క్లీరోసిస్ అని ఉంది. స్క్లీరోడర్మా లాంటి కండిషనే. ఆ కేసులో కూడా మీకు ఇందాక క్రానిక్ స్మోకర్స్ అన్న కండిషన్, ఆవిడ కూడా ఎక్కువగా ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ షాగ్రన్స్ కానీ, సిస్టమిక్ స్క్లెరోసిస్ కానీ వీటన్నిటిలో కూడా 70 to 80% 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ లోపు ఆడవాళ్ళలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఇది. ఈ షాగ్రన్స్ కానీ, ఈ సిస్టమిక్ స్క్లెరోసిస్ కానీ వీటన్నిటిలో కూడా ఆడవాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు ఈ కండిషన్స్ మగవాళ్ళ కన్నా. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కేసెస్ లో కూడా ఆడవాళ్ళే ఎఫెక్టెడ్. దట్ టు దే ఆర్ ఆల్ ఇన్ బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 30 to 40 ఓన్లీ. ఇప్పుడు చెప్పిన సిస్టమిక్ స్క్లెరోసిస్ అయితే ఆమెకి ఎలా ఉందంటే పరిస్థితి, చాలా విపరీతమైన నొప్పులు, ఏమీ చేయలేరు. అటు కూలింగ్ పడదు. ఆవిడేమో బట్టల దుకాణంలో పనికి వెళ్ళేది పాపం. అక్కడ ఏసీ ఉండేది, కూలింగ్ పడదు, వేడి కావాలి. ఆవిడ తట్టుకోలేకపోయింది అనమాట. సారీ తట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఈ రేనాడ్స్ ఫినామినన్ వల్ల ఏమాత్రం చల్లదనంకి ఎక్స్పోజ్ అయితే గనక ఆవిడకి ఆ ఆర్టరీస్ ఇంకా కాంట్రాక్ట్ అయిపోయి పెయిన్ ఎక్కువ వచ్చేసేది బాబు. బ్రతకడానికేమో పని చేయాలి, కానీ వీళ్ళు ఏసీ ఎక్కువ వేసేస్తారు. దాంతో పని మానేసి ఒక 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉండిపోయింది ఆవిడ. ఆ తర్వాత మన దగ్గరకు వచ్చారనమాట. ఆవిడ చాలా తక్కువ రోజులే వాడారు. అంటే ఆ కేస్ డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి.
ఈమె లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వాడారన్న మన దగ్గరకు వచ్చారు. నోన్ కేస్ ఆఫ్ సిస్టమిక్ స్క్లెరోసిస్ సిన్స్ 5 years అన్నమాట. ఆ, కుడి బొట్టనవేలు గ్యాంగ్రీన్ కూడా ఉంది ఆవిడకి వచ్చేటప్పటికి గ్యాంగ్రీన్ కూడా ఉంది. దాంతో పాటు లిమిటెడ్ టైప్ ఆఫ్ స్క్లీరోడర్మా ఉంది, అల్సర్స్ వచ్చేసాయి, రేనాల్డ్స్ ఫినామినన్ ఉంది. ఈ వీటి వల్ల నైట్ టైం ఎక్కువ అయిపోతుంది. వేలు నొప్పులు అయ్యి నైట్ టైం ఎక్కువ అయిపోయి పడుకోనివ్వట్లేదు, సురసురం అనిపిస్తుంది. శీతాకాలం అనేసరికి అసలు తట్టుకోలేం, చాలా ఎక్కువ అయిపోతాయి కండిషన్. చర్మం కాలిన తర్వాత తల మీద ఎలా అవుతుందో అలా అవుతుంది ఒళ్ళంతా. మందులు వాడితే 2.5 years వాడితే కొంచెం అలా బెటర్మెంట్ ఉంది, తర్వాత మళ్ళీ మామూలే. మందులు మానేసిన దగ్గర నుంచి 5 సంవత్సరాల క్రితం ఎలా ఉందో అంతకన్నా 3 రెట్లు వచ్చేసింది. ఇప్పుడు ప్రస్తుతం రైట్ ఫుట్ గ్యాంగ్రీన్ కూడా ఉంది. ఇది ఏప్రిల్లో జరిగింది. ఫస్ట్ నేను ఆర్సనిక్ ఆల్బమ్ 200 ఇద్దాం అనుకుని తర్వాత సెకేల్కర్ ఇచ్చాను అనమాట. సెకేల్కర్ 30 2 వారాలకి 4 doses ఇచ్చాను నేను. ఇస్తే వాపు నొప్పి కొంచెం తగ్గినాయి. రైట్ బిగ్ డో దగ్గర స్వెల్లింగ్ కొంచెం తగ్గింది. పెయిన్ పగలు లాగడం తగ్గింది. ఒక వారం రోజులు నిద్ర బాగానే పట్టింది. హెడేక్ వన్స్ ఏ వీక్ మాత్రమే వస్తుంది. ఇది ఎప్పుడు మేలో వచ్చిన కండిషన్. మళ్ళీ సేమ్ అలాగే రిపీట్ చేశాను. మళ్ళీ 2 weeksకే ఇచ్చానండి. మళ్ళీ జూన్లో మళ్ళీ మన దగ్గరకు వచ్చారు. అప్పుడు రైట్ హ్యాండ్ ఫింగర్ పెయిన్ వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ సెకండ్ ఫింగర్ లో పెయిన్స్ ఉన్నాయి, క్రాంప్స్ ఉన్నాయి అన్నారు. ఇప్పుడు రైట్ హ్యాండ్ సెకండ్ డిజిట్ పాదాల దగ్గర ఏదైతే గ్యాంగ్రీనస్ కండిషన్ ఉందో ఆ గ్యాంగ్రీన్ దగ్గర పెయిన్ పూర్తిగా తగ్గిపోయింది. సెలైవేషన్ ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయింది. జనరల్ గా వీళ్ళలో సెలైవేషన్ తగ్గుతుంది, కానీ సెలైవేషన్ వీళ్ళకి ఇంక్రీజ్ అయింది ప్రస్తుతం. ఇప్పుడు మధ్యలో ఒక 2 times రిజర్వ్ గా ఆర్సనిక్ ఆల్బమ్ 200 ఎక్యూట్ గా పెయిన్ ఉంటే వేసుకోమని ఇచ్చాను. ఒక 2 times వాడారు. తర్వాత మళ్ళీ మనకి జూన్ 29th మళ్ళీ వచ్చారు. మళ్ళీ స్లీప్ డిస్టర్బెన్స్ మళ్ళీ రికర్ అయింది అన్నారు. అప్పుడు మళ్ళీ 200 పొటెన్సీలో సెకేల్కర్ రిపీట్ చేశాము. తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక 2 months క్రితం చిత్రంగా ఏంటంటే నాకు ఫోన్ చేసింది ఆవిడ. ఎందుకు ఫోన్ చేసిందంటే, నేను రియల్ ఎస్టేట్ లో ప్లాట్స్ వాటి గురించి మీకేమైనా ఐడియా ఉంది సార్, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని చెప్పి ఫోన్ చేసింది అనమాట. ఆహా అంటే ఫోన్లో ఏదో పని చేసుకుంటుంది, బాగానే ఉందన్నమాట, బయటకు వెళ్తుంది లాగా ఉంది, అంతకుముందు అసలు పూర్తిగా వెళ్ళలేకపోయింది కదా అని చాలా సంతోషపడ్డాను అనమాట. సో ఆవిడ మళ్ళీ మీ కేస్ షీట్ నెంబర్ ఒకసారి చెప్పండి అమ్మా అని చెప్పి ఆ కేస్ షీట్ తీసుకున్నాను అనమాట. తీసుకుని మీ ముందు ఇప్పుడు ఆ డీటెయిల్స్ మీకు చెప్తున్నా. సో ఇది సిస్టమిక్ స్క్లెరోసిస్. దాంతో పాటు ఈ షోగ్రన్స్ కూడా యాడ్ అయినట్టుగా ఉంది, ఎందుకంటే సెక్రెషన్స్ డ్రైగా అయిపోయి. వీటన్నిటిలో కూడా గ్యాంగ్రీన్ కామన్. ఈ గ్యాంగ్రీన్ అన్నిటిలో కూడా కోల్డ్ వెదర్ అగ్రవేషన్, ఆర్టీరియోల్స్ కన్స్ట్రిక్ట్ అయిపోతాయి కోల్డ్ వెదర్ కి. ఇంకొక కేసు ఉంది, ఇది యాక్చువల్ గ్యాంగ్రీన్ కేసు. గ్యాంగ్రీన్ తోనే మన దగ్గరకు వచ్చారు. ఈ కేసు ఏంటంటే ఈయన యాక్చువల్ గా 65 years ఆయన. ఆ, ఆ, అంటే జనరల్ గా స్వభావం ఏంటంటే మొండి స్వభావం. 65 ఏళ్ల వయసులో కూడా ఆ, భార్యని ఒక స్కూటీ, పాత స్కూటీ వేసుకొని ఒక 10-15 రోజుల పాటు తీర్థయాత్రలకు వెళ్ళొస్తారు స్కూటీ మీద. జనరల్ గా ఎవరైనా బస్సు మీద వెళ్తే పోనీ అర్థం ఉంది, ఈయన స్కూటీ మీదే అన్ని ఏరియాస్ కి తిరిగి వచ్చేస్తారు. ఒక తూర్పుగోదావరి చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అనో, లేదంటే ఏదో ఇక్కడ నుంచి విజయనగరం నుంచి తూర్పుగోదావరి వెళ్ళడం ఓ లెక్క, అక్కడ చుట్టుపక్కల ఏరియాస్ అన్ని తిరగడం ఓ లెక్క. అది కూడా 1 రోజు 2 రోజులు కాదు, 10-15 రోజులు తిరిగి వచ్చే రకం అనమాట. ఇది చూసి నాకు ఓపియం ఏమో అనిపించింది. ఈయన మొదట ఈ నొప్పులు ఈ కాళ్ళ దగ్గర బొట్టనవేలు పక్కన 2వ వేలుకి గ్యాంగ్రీన్ నొప్పితో వచ్చారనమాట. ఆల్రెడీ అలోపతి వాడారు, హాస్పిటలైజ్ అయ్యారు. హాస్పిటలైజ్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. ఏదో కిడ్నీ ఫంక్షన్ కూడా దెబ్బతింది, ఇవన్నీ వచ్చాయని చెప్పి వచ్చారనమాట. డయాలసిస్, క్రియాటినిన్ పెరిగిపోయిందని చెప్పారు.
మన దగ్గరకు వచ్చేటప్పుడు కూడా క్రియాటినిన్ 3.2 ఎంతో ఉంది. దాంతో పాటు జాండిస్ కూడా ఉంది. జాండిస్, క్రియాటినిన్ ఇంక్రీజ్ అయ్యి ఉండడం, యూరిన్ తాలూకు ప్రాబ్లము, దాంతో పాటు గ్యాంగ్రీన్, ఈ 3 కండిషన్స్ ఉన్నాయి, ఈ 4 కండిషన్స్. సో మొదట ఆయన పెయిన్ ఉందండి, పెయిన్ తో పాటు మంట ఉంది, దాంతో పాటు కొంచెం వేలాడి తీసుకుంటే నాకు ఆ, నొప్పి ఎక్కువ అవుతుంది అన్నారనమాట. సో నేను తప్పుగా అర్థం చేసుకుని వైపరా అనే రెమెడీ వేశాను అనమాట. ఒక 1 మంత్ 1.5 మంత్ దగ్గర నేను వెయిట్ చేశాను, కానీ ఏమీ సులువు అవ్వలేదు. 1 డోస్ కాదు, రిపీట్ చేశాను కూడా, 200 కూడా, ఏమీ రాలేదు. మళ్ళీ ఆలోచించి నేను మిగతా కండిషన్స్ కూడా ఆస్పెక్ట్స్ చూసి నేను అప్పుడు సెకేల్కర్ 30 ఇచ్చా, వీక్లీ వన్స్ ఇస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు 6 మంత్స్ అయింది. పూర్తిగా చర్మం నలుపు అన్నది పూర్తిగా తగ్గిపోయి నార్మల్కి అయిపోయింది. ఈవెన్ జాండిస్ కూడా నార్మల్కి వచ్చేసింది. క్రియాటినిన్ మొదట్లోనే విత్ ఇన్ 2 వీక్స్ క్రియాటినిన్ నార్మల్కి వచ్చేసింది. జాండిస్ మాత్రం 4 to 6 వీక్స్ ఉంది, అది కూడా మెల్లగా నార్మల్కి వచ్చేసింది. ఇప్పుడు పూర్తిగా ఆయన నార్మల్ గా తిరిగేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి ఆ బాగా పుట్టాయంటే అక్కడికి వెళ్ళి అక్కడ తిరిగేయడం కూడా జరుగుతుంది అనమాట. సో ఈ కేసు ఆల్మోస్ట్ క్యూర్ అనే లెక్క. మీకు ఆ ఫొటోస్ ఉన్నాయి, మీకు ఫొటోస్ పెడతానండి గ్రూప్ లో. ఇది సెకేల్కర్ తో నా యొక్క ఎక్స్పీరియన్స్. ఒకటి గ్యాంగ్రీన్ కండిషను, రెండోది షాగ్రెన్స్ కండిషను, మూడోది సిస్టమిక్ స్క్లీరోసిస్ ఆర్ స్క్లీరోడర్మా. ఈ 3 కండిషన్స్ లో కూడా ఇవన్నీ కూడా ఏవి సాధారణ కండిషన్స్ కాదు, నార్మల్ జలుబులు దగ్గులు కావు. ఇలాంటి కండిషన్స్ లో మనకి ఏదైనా మందు పనిచేస్తుంది అంటే ఆ మందుని మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ మందుని మనకు చాలా జాగ్రత్తగా ఆ మందుని మనం అవగాహన అర్థం చేసుకుంటే కనుక ఇది మనకు చాలా ఉపయోగపడుతుందని నాకు అనిపించింది. సో ఆ ఉద్దేశంతో ఈరోజు మీకు ఈ రెమెడీ మీతో షేర్ చేసుకుందామని అనిపించింది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా అర్థం కాని ఏమైనా ఉంటే కనుక చెప్పండి సార్. హలో, నమస్కారం అండి. ఆ నమస్తే సార్. నునుపు మెరుపు అని వచ్చిద్దా ఇది మామూలుగా సెప్టిక్ అయిన ప్లేస్ లో ఏ సార్, సెప్టిక్ అయిన కేసులో నునుపు మెరుపు ఆ చర్మం ముట్టుకుంటే అవునవునవును అవును, అవి మెల్లగా నార్మల్ అవుతాయి సార్. తర్వాత నార్మల్ స్కిన్ లోకి వస్తాయి, నార్మల్ ఇది వస్తుంది. ఓకే, ముందు ఉంటాయి. ముందు ఉంటాయి సార్, ఉంటాయి. ఈవెన్ స్క్లీరోడర్మాలో కానీ వీటిల్లో కానీ ఇది షైనింగ్ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది, నార్మల్ అయిపోతుంది. ఓకే, సార్ ఇంతకు ముందు టెలిగ్రామ్ గ్రూప్ ఉండేది కదా సార్, అవును సార్, అవును. దాంట్లో ఉన్న వీడియోస్ అన్ని యూట్యూబ్ లో పెట్టారా సార్, పాత వీడియోస్? ఆ, ఉంటాయి సార్, సార్ ఉంటాయి సార్, యూట్యూబ్ లో ఉంటాయి. సార్ అదే మినరల్ కింగ్డమ్ మొత్తము విన్నాం సార్, ఇంకా ఏమైనా టెలిగ్రామ్ లో ఉన్నాయేమో అని లాస్ట్ టైం అరవింద మేడం చెప్పారు, ఉంటాయేమో అని. టెలిగ్రామ్ లో ఉంటాయి సార్, టెలిగ్రామ్ లోనే మెయిన్ ఎక్కువ ఉంటాయి. యూట్యూబ్ లో ఉందో లేదో నేను చూడలేదు, కానీ టెలిగ్రామ్ లో అయితే కంపల్సరీగా ఉంటాయి సార్. మీరు సార్ ఆ సెర్చ్ బటన్ కొట్టి RAW4 కానీ RAW5 మీకు ఏది కావాలంటే అది మీరు సెర్చ్ బటన్ కొడితే మీకు అక్కడ ఏవి ఉన్నాయో వాటికి రిలేటెడ్ మీకు తెలుస్తుంది. టెలిగ్రామ్ గ్రూప్ లో సెర్చ్ బటన్ లో వర్డ్ ఏమైనా టైప్ చేస్తే కనుక మీకు తెలుస్తుంది అదంతా. సార్ ఆ గ్రూప్ లో యాడ్ అవ్వాలంటే ఎలాగ సార్, టెలిగ్రామ్ గ్రూప్ లో? మీకు శ్రీకాంత్ గారిని అడిగితే ఆయన యాడ్ చేస్తారు సార్. సార్ ఇప్పుడు బాగా కదా బిజీ అన్నారు. అవునవును, మీరు సోమవారం తర్వాత ఆయన గురువారం తర్వాత ఆయన ఫ్రీ అవుతారండి. శుక్రవారం తర్వాత ఒకసారి చేయండి సార్. నెక్స్ట్ వీక్ సార్. యూట్యూబ్ లో ఉన్న మినరల్ వీడియోస్ అన్ని వినేసాం సార్, 70 ఏమో ఉన్నాయి, 69 అన్ని వినేసాం సార్. ఇంకా ఏమైనా ఉన్నాయో రిమైనింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి. ఒకసారి సెర్చ్ చేయండి సార్, మీరు ఏ గ్రూప్ స్పెసిఫిక్ సెర్చ్ అయినా చేస్తే కనుక మీకు తెలుస్తుంది. సార్ రో వైజ్ గా సెర్చ్ చేస్తే వస్తాయి. రో వైజ్ కానీ మెడిసిన్ వైజ్ కానీ సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది మీకు.
ఏం పేరు సార్ గ్రూప్ పేరు టెలిగ్రామ్ లో మంది? సంకల్ప చేశారు. అది కూడా సంకల్పాన్ని. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మనం చెప్పుకునే సెక్యూర్ కర్న్ అనేది ఆ టోసు అడుగుకి పడిపోవటమే కాకుండా టోస్ లాగబడి పైకి వచ్చినవి కూడా కేసులు కూడా పనికొస్తుందండి. పనికొస్తుంది సార్. ఇందులో కాంట్రాక్షన్ ఆఫ్ ది లిమ్స్, కాంట్రాక్షన్ ఆఫ్ ది మజిల్స్ ఉంది కదా, అందువల్ల కాంట్రాక్చర్స్ లో కూడా పనిచేస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్యూట్ పాయిజనింగ్ కండిషన్స్ లో ఈ మోషన్స్ అనో లేదంటే మేనియానో ఈ కన్వల్జన్స్ అనో ఇలాంటి కండిషన్స్ ఇస్తే, క్రానిక్ కండిషన్స్ లో ఈ పెరాలసిస్, గ్యాంగ్రీన్స్ ఇలాంటి కండిషన్స్ లో మనకి పనిచేస్తుంది. స్లో ప్రోగ్రెస్. చాలా చాలా వండర్ఫుల్ మందు సార్. మీరు కూడా చాలా డీటెయిల్స్ గా ఇచ్చారు. చాలా ఉపయోగపడే క్లాస్ ఇది. ఆ సిచ్యువేషన్ అది ఎలా వచ్చింది, మనకి ఫంగస్ ఎప్పుడు పడుతుంది, అక్కడ గాలి అది వెలుతురు లేకపోతేనే పడుతుంది. అలాంటి కండిషన్స్ లో పుట్టిన మందే ఇది కూడా. అవును అందుకని సార్. దానికి కూడా కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్స్ లో పనిచేస్తుంది. అలాగే ఆ, ఈ హీట్ కూడా ఆ, లోపల హీట్ ఉంటుంది, బయటకి చల్లగా ఉంటుంది. ఆ, బయట సర్ఫేస్ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి, బయట వెదర్ తో సామీప్యత ఉంటుంది కాబట్టి బయట వెదర్ నార్మల్ గా ఉంటుంది, లోపలికి వచ్చేసరికి మాత్రం ఆ ఉడుకు ఉంటుంది. అందుకే మీ కండిషన్స్ లో కూడా ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఇస్ కోల్డ్ బట్ ఇంటర్నల్ హీట్ విల్ బి దేర్ అంటాడు. అందుకని అవును వీళ్ళకి వేడి పడదు. అవును సార్. అవును. ఎంత డాక్ట్రైన్ ఆఫ్ సిగ్నేచర్ అంటారు దీన్ని. అంటే ఉమ్, ఎలా అయితే సోర్స్ అవైలబుల్ అవుతుందో మనకి, ఆ సోర్స్ ఆధారంగా మనం డ్రగ్ పిక్చర్ మనం బిల్డ్ చేసుకోవడం అనమాట. సో దానికి తగ్గట్టుగా ఇది కూడా మనకి అంత అద్భుతంగా మనకి కోరిలేట్ అవుతుంది చూడండి. అవును సార్, వెరీ గ్రేట్ సార్. నమస్కారం అండి. పురుగు నమస్తే మందులు సార్. తాగినప్పుడు పనిచేసిద్దా? పురుగు మందులు తాగుతారు కదా, ఈ పొలాలకు జల్లే మందులు, అవును సార్, అవును. వాటి మీద ఏమన్నా పనిచేద్దా ఇలాంటి స్థితిలో? ఈ సూసైడ్, ఈ ఫెర్టిలైజర్ సూసైడ్ పాయిజనింగ్స్ లో నాకు అనుభవం లేదు సార్. ఇది వాడిన అనుభవం లేదు. ఎక్యూట్ గా అయితే మనకి అక్కడున్న సిమ్టమ్స్ ని బట్టి మనకి ఏ కండిషన్స్ ప్రామినెంట్ గా ఉన్నాయో, ఓపియం పడుతుందా లేదంటే అక్కడ మరి చైనాలో ఉన్నాడా లేదంటే మీరన్న సెకేల్కర్ కండిషన్ అయినా అడాప్ట్ అవుతుందా అన్నది చూసుకోవాలి. అక్కడ ఆర్సనిక్ ఉందా, పైరోజనం ఉందా, లేదా మనం ఇందాక చెప్పుకున్నట్టు కార్బోలిక్ యాసిడ్ అని పనిచేస్తుంది ఆ పాయిజనింగ్ కండిషన్స్ లో కూడా. ఫాస్ఫరస్ పనిచేస్తుంది. సిమ్టమాటిక్ దీన్ని బట్టి, అప్లికబిలిటీని బట్టి అక్కడ సిమ్టమ్స్ ప్రామినెంట్స్ ఏవేవి ఉన్నాయో, ఏది ప్రామినెంట్ గా ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్స్ అండి. ఇమీడియట్ గా అయితే మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఏదైనా దగ్గరలో పిహెచ్సికి తీసుకెళ్లి వాళ్ళ లోపల ఉండే కంటెంట్స్ లో ఇంకేదైనా యాసిడ్స్ కానీ ఏమైనా ఉంటే ముందు అది ఇమీడియట్ గా మనం అది బయటకు లాగించేయాలి. అప్పుడు సిమ్టమాటిక్ గా మనకి ఇంకేదైనా ఉంటే మనం చూసుకోవాలి. అక్కడికి వెళ్లే లోపు మనకి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా సార్? ఐ హోప్ మీకు ఆ, కొంత మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సెక్యూర్ గురించి ఒక 5% అయినా ఈ క్లాస్ వల్ల మీకు ఉపయోగపడితే ఆ, దాన్ని మీరు డ్రగ్స్ లో అప్లై చేసుకోవాలంటే ఐ విల్ బి సో మచ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ లేకపోతే క్లాస్ క్లోజ్ చేసేద్దాం. ఓకే సార్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ ధన్యవాదాలండి. ఓపిక థ్యాంక్ యూ.